నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్న భారత ప్రధాని 14వ ఇండియా ఫ్రాన్స్ సిఇఓ ఫోరంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ మేడ్చల్ జిల్లా కీసరగుట్ట దేవాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చైర్మన్ సభ్యుల చేత ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలి మహబూబాబాద్ అధికారులను ఆదేశించిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందించడం లేదని మెస్ ముందు విద్యార్థుల నిరసన రైట్ ఇక డీటెయిల్స్ వెళ్తే 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్ లో వ్యాపారాల పెరుగుదలకు ఆస్కారం ఉందని ప్రధాని మోదీ తెలిపారు 14వ ఇండియా ఫ్రాన్స్ సిఇఓ ఫోరంలో మోదీ ప్రసంగించారు ఈ సమావేశం ఇరు దేశాలకు చెందిన అత్యుత్తమ వ్యాపారవేత్తల సంగమం అన్నారు మీరంతా ఆవిష్కరణ సహకార సమీకృత మంత్రంతో పనిచేయడం నేను చూస్తున్నా మీరు భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సైతం బలోపేతం చేస్తున్నారు అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ తో ఈ సమ్మిట్ కు అధ్యక్షత వహించడం సంతోషంగా ఉందన్నారు మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు చైర్మన్ నారాయణ శర్మతో పాటు ఇతర పాలకవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ నక్క ప్రభాకర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు చైర్మన్ నారాయణ స్వామితో పాటు నారాయణ శర్మతో పాటు 11 మంది అంతా కూడా ఈరోజు భక్తులందరూ చాలా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం మరి కీసర ఏదైతే 26న జరిగే కీసర అయితేనే తెలంగాణలోని అతి మరి పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి ఇక్కడ రావడం కూడా జరుగుతుంది ముందునే మరి కలెక్టర్ రివ్యూ చేసి శివరాత్రి 26 నాడు జరిగే కార్యక్రమాలు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మరి భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది ఈరోజు మెంబర్లంతా కూడా మరి ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా తప్పకుండా చూస్తారు చైర్మన్ గారు కూడా మరి వారి ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని కేసులు నమోదు చేసి కట్టుదిట్టం చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అధికారులను ఆదేశించారు జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై పోలీస్ శాఖ దాడులు నిర్వహిస్తున్నాయని ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు 100కు డయల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు జిల్లాలో ఎవరైనా ఎక్కడైనా ఇసుకను అక్రమంగా తరలించినా అధిక ధరలకు విక్రయించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు
హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, మెస్ సదుపాయం సరిగ్గా లేదని, శుభ్రత కూడా పాటించడం లేదంటూ యూనివర్సిటీ మెస్ ముందు బైఠాయించి వందల మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. నారాయణపేట జిల్లా లింగంపల్లి గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ దేవాలయంలో నేడు ఆలయ వంశ పారంపర్యం పూజారి సాయమ్మ నోటికి తాళం వేసే ఘట్టంతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ జాతర 5 మంగళవారాల పాటు కొనసాగుతుంది. మంగళవారం మధ్యాహ్నం సాయమ్మ నోటికి తాళం వేసిన తర్వాత ఆమె పెద్ద భవనం ఎత్తుకుని ఆలయ ప్రదక్షిణ చేసిన తర్వాత భక్తులు తమ మొక్కులను చెల్లిస్తారు. ఈ జాతర మహోత్సవాలకు మన రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నారాయణఖేడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లు మంజూరై టెండర్లు పూర్తయినా కూడా పనులు ప్రారంభించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూపాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిరసన చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురం నుండి కుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. ఆర్టీసీ డిపో మేనేజర్తో పాటు రవాణా శాఖ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. 6 బస్సుల్లో భక్తులు కుంభమేళాకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్, విజయవాడతో పాటు పలు ప్రాంతాల నుండి అమలాపురం వచ్చి కుంభమేళాకు భక్తులు వెళ్లారు. 8 రోజుల పాటు కుంభమేళా యాత్ర జరగనున్నది. బస్సులో ప్రయాణించే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించామని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి అన్నారు. బస్సులో ప్రయాణించే వారికి బ్రేక్ఫాస్ట్ తో పాటు భోజన సదుపాయాలు కూడా కల్పించారు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో అధికారులు వైద్య బృందం అప్రమత్తమయ్యారు. రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీలో పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టారు. మిర్తిపాడు గ్రామంలో ప్రజలను అలర్ట్ చేస్తూ పోలీసులు, వైద్యులు మైకుల ద్వారా ప్రకటనలు చేశారు. సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాల్లో వైద్య బృందాలతో పర్యవేక్షణ జరుగుతుంది. గ్రామంలోని ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తూ శానిటేషన్ పనులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పలు కోళ్ల ఫారాల్లో ఉన్న కోళ్లను సైతం తరలించినట్లు కోళ్ల ఫారం యజమానులు చెబుతున్నారు. కోళ్ళు చనిపోయినాయి అని చెప్పి తెలియవచ్చింది. బర్డ్స్ అని ఇన్ఫెంజా అనే వ్యాధి సోకడం వల్ల చనిపోయిందని చెప్పి అఫీషియల్స్ అంతా కూడా ఒక కంపెనీకి రావడం జరిగింది. శాంపిల్స్ కలెక్ట్ చేశారు. కాకినాడ పంపడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి. అప్పటి వరకు కూడా మన ఏరియాని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్న భారత ప్రధాని. 14వ ఇండియా ఫ్రాన్స్ CEO ఫోరంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట దేవాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. చైర్మన్, సభ్యుల చేత ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలి. మహబూబాబాద్ అధికారులను ఆదేశించిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్. కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని మెస్ ముందు విద్యార్థుల నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.